ఆఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్పూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగింది. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లు 102 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది. రుతురాజ్ కి ఇది తొలి సెంచరీ కాగా విరాట్ కోహ్లీకి ఇది ఈ సిరీస్ లో రెండో సెంచరీ. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గైక్వాడ్ మరో 25 బంతుల్లోనే 3 అంకెల స్కోరు అందుకోవడం విశేషం. కేశవ్ మహారాజ్ వేసిన 28 ఓవర్లో రుతురాజ్ 2 ఫోర్లు ఓ 6 బాదేశాడు. తర్వాత బాష్ బౌలింగ్ లో వరుసగా 2 ఫోర్లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ కి వన్డేలో ఇది తొలి శతక కావడం విశేషం. అయితే శతకం సాధించిన వెంటనే రుతురాజ్ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ, 90 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అవుట్ అయ్యాడు. ఇక ఈ సిరీస్ లో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వన్డేలో విరాట్ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సెంచరీలు చేయడం ఇది 11వసారి. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్పూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగింది. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లు 102 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది. రుతురాజ్ కి ఇది తొలి సెంచరీ కాగా విరాట్ కోహ్లీకి ఇది ఈ సిరీస్ లో రెండో సెంచరీ. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గైక్వాడ్ మరో 25 బంతుల్లోనే 3 అంకెల స్కోరు అందుకోవడం విశేషం. కేశవ్ మహారాజ్ వేసిన 28 ఓవర్లలో రుతురాజ్ 2 ఫోర్లు ఓ 6 బాదేశాడు. తర్వాత బాష్ బౌలింగ్ లో వరుసగా 2 ఫోర్లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ కు వన్డేలో ఇది తొలి శతక కావడం విశేషం. అయితే శతకం సాధించిన వెంటనే రుతురాజ్ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ, 90 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అవుట్ అయ్యాడు. ఇక ఈ సిరీస్ లో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వన్డేలో విరాట్ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సెంచరీ చేయడం ఇది 11వసారి.